నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్ ప్రహర్ష డైరీ ఫామ్ లో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో 16 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, వ్యవసాయ సంచాలకులు అనిల్ కుమార్లు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సబ్సిడీలను రైతులు ఉపయోగించుకుని ఆయిల్ ఫామ్ తోటలను వేసుకుని 4 సంవత్సరాల వరకు అంతర పంటలు సాగు చేసుకుని ఆదాయం తీసుకోవచ్చని, ఆయిల్ ఫామ్ సాగుపై ఎలాంటి సందేహాలు ఉన్నా సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏఓ వసంతరావు, హార్టికల్చర్ ఆఫీసర్ సౌమ్య, ఏఈఓలు ఖలీల్, సబితా, విజయ్, రైతులు పాల్గొన్నారు. మనకు గవర్నమెంట్ ప్రతి సబ్సిడీ వేరే ఏ సబ్సిడీ లేకున్నా ఈ ఆయిల్ ఫామ్లకే బాగా సబ్సిడీ ఇచ్చి రైతుని ప్రోత్సహించాలన్న దృష్టితో ఇవి చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకైతే 100% సబ్సిడీగా, అలాగే డ్రిప్ ఇస్తారు. అలాగే మనకు మొక్కకు 90% సబ్సిడీ ఇచ్చుకుంటూ ప్రతి రైతును ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీనిని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా మన మండలం కేంద్రంలో పోయిన సంవత్సరం టార్గెట్గా ఒక 500 చిల్లర ఎకరాలు, 540 ఎకరాలు పెట్టారు ఆయిల్ ఫామ్లు. అయితే వాళ్లకు ప్రతి సంవత్సరానికి ఇవి కాకుండా ఇన్సెంటివ్గా దీని మెయింటెనెన్స్ గురించి ప్రతి సంవత్సరం 4,200 రూపాయలు కూడా రైతుకు ఇవ్వడం జరుగుతుంది మన హార్టికల్చర్ ద్వారా. అలాగే 4 సంవత్సరాల తర్వాత మనకు క్రాప్ వస్తుంది. క్రాప్ వచ్చినాక కూడా తీసుకుంటూ ఇక్కడనే మనకు సిద్దిపేట దగ్గరనే ఆయిల్ మిల్లు ఫ్యాక్టరీ, స్పీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకే మనకు కూడా అది తీసుకుపోయి రైతు కూడా అమ్ముకున్నందుకు చాలా వీలుగా మనకు అతి దగ్గరలో ఉంది కనుక మనం ఎక్కువ రైతులు దీని ఈ వర్షాభావ పరిస్థితులను బట్టి వేరే పంటలు వేయలేక, ఇలా లేబర్ షార్టేజ్ ఉందని వేరే పంటలు వేయలేక చేసే రైతులందరికీ ముఖ్యంగా ఇది పెట్టుకుంటూ అదే 4 సంవత్సరాల వరకు కూడా అంతర్ పంటగా వేరే ఏవి ఇచ్చినా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళకి సబ్సిడీలు వచ్చేటి ఏ అవకాశం ఉన్నా ఈ పంట వేసుకున్న వారికి ఎక్కువ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ అనేది వ్యవసాయం మరియు హార్టికల్చర్, అట్లాగే ఆయిల్ ఫెడ్ అధికారులు, అట్లాగే ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో, గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్లాంటేషన్ జరిగింది. రైతులకు ముఖ్యంగా ప్రభుత్వం తెలియజేసిందంటే పెద్ద స్థాయిలో సబ్సిడీ ఇచ్చి రైతును ఆయిల్ పామ్ దిశగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. జిల్లా ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ప్రతిరోజు వ్యవసాయ అధికారులను అందరిని కూడా మేడం గారు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. రైతులు ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ వైపు మళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం సూచన. దీన్ని ఎంతమంది రైతులు వినియోగించుకుంటే అంతమంది రైతులకి సబ్సిడీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు దిశను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికీ ఉండే కన్వెన్షనల్ సాంప్రదాయ సాగు పద్ధతులకు దూరంగా జరిగి ఇట్లాంటి కమర్షియల్ క్రాప్ వైపుగా రైతులు మళ్లాల్సిన అవసరం ఉన్నది. మనకున్న అన్ని సమస్యలకి ఆయిల్ పాము చాలా పరిష్కారంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి రైతులు దీన్ని అర్థం చేసుకొని, తోటి రైతులు అందరూ వేసుకున్నారు. గత 3 సంవత్సరాల నుంచి వేసుకున్న రైతులు ఉన్నారు. ఏమన్నా అనుమానాలు ఉంటే ఆ రైతులతో మాట్లాడవచ్చు, అధికారులతో మాట్లాడవచ్చు. ఎల్లవేళ మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాం. ప్లాంటేషన్ చేయించడమే కాకుండా సంబంధిత హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ అధికారులు పంట సాగు సమయంలో కూడా మీకు సరైన సాగు సూచనలు అందిస్తారు. రాబోయే పంట పెట్టిన తర్వాత రాబోయే 3 సంవత్సరాల వరకు కూడా అనేక రకమైన కూరగాయల పంటలు, మామూలుగా పత్తి, కంది లాంటి పంటలు కూడా వేస్తున్న రైతులు మన పక్కనే ఉన్నారు. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు